హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్యని. మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ వచ్చి ఐక్యూ నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దాని స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ కూడా లీక్ అయినాయి కాబట్టి వాటిని మీతో షేర్ చేసుకుంటాను అవి ఎలా ఉన్నాయి అనేది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టండి. వీడియో నచ్చింది, కంటెంట్ కొంచెం బెటర్గా ఉందనుకుంటే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మొబైల్లో చూసుకుంటే స్పెసిఫికేషన్ తో పాటు ఇందులో బ్యాటరీ అనేది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్ ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీ మనకు ఐక్యూ నుంచి చూసుకుంటే మాత్రం ఇందులో స్పెసిఫికేషన్ విత్ ప్రైస్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఎవరైతే బెస్ట్ గా మన డైలీ పర్పస్ యూజింగ్ అయితే మొబైల్ చూస్తున్నారో వాళ్ళు బడ్జెట్ లో చూస్తే మాత్రం ఈ మొబైల్ అయితే తప్పకుండా లుక్ అయితే అండి. మీకు తమిళ చూస్తేనే అర్థమవుతుంది ఆ మొబైల్ అనేది ఏది అనేది. చాలా 100% గా వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఆ రేంజ్ లో స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. అవన్నీ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను చూడండి. ఆ డిజైన్ పిక్చర్ మీకు ఏమైనా నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే డిజైన్ విషయం పక్క పెడితే మనకు మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో వాడిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ తో పాటు మీకు డౌట్ రావచ్చు ఏ మొబైల్ అనేది. ఫ్రెండ్స్, మొబైల్ వచ్చి మనకు ఐక్యూ నుంచి చూసుకుంటే జెడ్ సిరీస్ లో మనకు ఐక్యూ జెడ్ 9 మీకు తెలిసిందే. జెడ్ 9 తెలిసిందే మీకు. దాని ప్లస్ మోడల్ అని చెప్పుకోవచ్చు. అదే ఇది వచ్చి మనకు ఐక్యూ జెడ్ 10 అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ అంటే చాలా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే మీకు ఒక బడ్జెట్ లో ఒక మొబైల్ బెస్ట్ వర్త్ మీకు ఒక బడ్జెట్ లో బెస్ట్ ఆల్రౌండ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీని అయితే తప్పకుండా లుక్ అయితే దానికి తగ్గట్టు అయితే స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అవుతారు మీరు. ప్రైస్ తగ్గట్టు చూసుకుంటే మాత్రం మొబైల్ స్పెసిఫికేషన్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం స్నాప్ డ్రాగన్ నుంచి 7 8 Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ అయితే మనకు 2.5 మీద క్లాస్ స్పీడ్ ఉంటుంది కాబట్టి ఇది వచ్చి 4 nm మీద లభిస్తుంది కాబట్టి ప్రాసెసర్ వచ్చి ఈ ప్రాసెసర్ లో బేసిక్ గేమ్స్ విత్ మల్టీ టాస్కింగ్ అయితే ఎవ్రీథింగ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయగలుగుతారు. ఎందుకంటే మీకు ఈ ప్రాసెసర్ లో మనం ఎంత మల్టీ టాస్కింగ్ చేసినా మనకి ఎక్కడ ల్యాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు లేవు. అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ ప్రాసెసర్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఎవరైతే ఈ ప్రాసెసర్ ఎక్కువ వాడుతున్నారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెసర్ గురించి వాళ్ళైతే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి దాని మీద ఒపీనియన్ అనేది. ఫ్రెండ్స్, అలాగే మనకి ఈ ప్రాసెసర్ విషయం పక్క పెడితే మనకి డిస్ప్లే విషయానికి వచ్చినా కూడా మనకి 6.7 ఇంచ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే లభిస్తుంది. 120 లభిస్తుంది. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే బ్రైట్నెస్ వచ్చి మాత్రం 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అంటే నాకు లీక్ అయిన పరంగా అయితే ఇవైతే మీకు చెప్తున్నాను. మొబైల్ లాంచ్ అవుతేనే మాకు ఫుల్ క్లారిటీగా వచ్చేస్తాయి కాబట్టి ఈ మొబైల్ వచ్చి మనకి ఎప్పుడు లాంచ్ అవుతుందో అది కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో అనేది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వింటే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఈ మొబైల్ మీద అనేది. అయితే 5000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది కాబట్టి సన్లైట్ విజిబిలిటీ అనేది కూడా కొంచెం అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆమ్లెట్ డిస్ప్లే అయినా కూడా మనకి ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇవ్వట్లేదు. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే మీకు ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, అలాగే మనకి పంచ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. అం అలాగే ప్రొడక్షన్ విషయానికి వచ్చిన మాత్రం కొన్ని కొలవేస్ విక్టర్ ప్రొడక్షన్ ఉండే అవకాశం ఉంది. చాలా బెటర్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే చూసుకుంటే మాత్రం ఈ రేంజ్ లో ఉంది ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇది వచ్చి కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే తో లాంచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి మనకి ఫ్లాట్ డిస్ప్లే చూసుకుంటే మాత్రం. నాకైతే ఈ ప్రాసెసర్ విత్ డిస్ప్లే కొంచెం బేసిక్ గా నచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకి కెమెరా విషయానికి వెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా వచ్చి ఏ కెమెరాస్ అనేది మనం అయితే జెడ్ 9 లో చూసినాం. మనం ఆ రేంజ్ లో కెమెరాస్ ఇందులో కూడా లభించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు అందులో కూడా మనకు డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా వచ్చి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కోసం. ఇందులో కూడా మనకు అదే కెమెరాస్ అయితే లభించే అవకాశం ఉంది. విత్ మనకి హెచ్డిఆర్ రికార్డింగ్ కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈసారి చూసుకుంటే మాత్రం విత్ ఓఎస్ కూడా లభించే అవకాశం ఉంది. ఇందులో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే 4K రికార్డింగ్ ఆప్షన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు అయితే లీక్ అయితే జరగలేదు. లీకేజ్ అయిన పరంగా చూసుకున్న మాత్రం ఫుల్ హెచ్డీ 30 FPS 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. మేబీ ఈ లాంచ్ చేసే టైం వరకు అయితే 4K రికార్డింగ్ ఆప్షన్ ఇస్తారని చాలా బెటర్ గా ఉంటుంది. అక్కడ ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు 4K రికార్డింగ్ ఆప్షన్ ఇస్తే మాత్రం మీ కంపెనీ వాళ్ళు దీనికి హైలైట్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ కెమెరాస్ అయితే డ్యూయల్ కెమెరా కాబట్టి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే దాని సెన్సార్ వచ్చి సోనీ సెన్సార్ IMX నుంచి 882 సెన్సార్ లభిస్తుంది. ఇది మనకు ఐక్యూ జెడ్ 9 లో ఉన్న సెన్సార్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మనకు కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్న మాత్రం కొంచెం బెటర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మీకు ఐక్యూ జెడ్ 9 కెమెరాస్ ఎలా ఉంటాయి ఎగ్జాక్ట్ గా అదే కెమెరాస్ కూడా ఇందులో లభించే అవకాశం ఉంది. మనకి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సెల్ఫీ కెమెరా చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐక్యూ జెడ్ 10 లో చూసుకుంటే మాత్రం ఇందులో సెల్ఫీ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనకు ఫుల్ హెచ్డీ 60 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. విత్ హెచ్డిఆర్ రికార్డింగ్ కూడా చేసుకునే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు మనకు ఫ్రంట్ బ్యాక్ అనేది. ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ అయితే కొంచెం డీసెంట్ ఒపీనియన్ అయితే ఉంది. మీకు ఈ కెమెరాస్ ఎలా అనిపించినాయి తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. కెమెరా ఫీచర్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక మెయిన్ హైలైట్ వచ్చి మొబైల్కి వచ్చి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాత్రం ఇప్పటి వరకు అయితే ఐక్యూ కంపెనీ వాళ్ళు అయితే ఇలాంటి ప్రొవైడ్ అయితే చేయలేదు. ఈసారి ఐక్యూ జెడ్ 10 లో చూసుకుని మాత్రం చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ తో పాటు ఎక్సలెంట్ బ్యాటరీ కూడా ఉందని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే మాత్రం ఇది చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే డైలీ యూజింగ్ చేసుకుంటారో వాళ్ళు ఆఫీస్ వర్క్స్ ఇలాంటి ఫైల్స్ ఎక్కువ మనకి మొబైల్‌లో క్రియేట్ చేస్తారో వాళ్ళకైతే ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ బ్యాటరీ చూసుకుంటే మాత్రం 7300 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. 90 వరకైతే 90 వాట్ టర్బో చార్జర్ కూడా లభిస్తుంది కాబట్టి 90 వాట్ టర్బో చార్జర్ కాబట్టి 7300 ఎంఏహెచ్ బ్యాటరీ కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కనికి ఎంత లేదన్నా ఒక 60 మినిట్ వరకైతే టైం తీసుకునే అవకాశం ఉంటది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం ఎంత హెవీగా వాడినా కూడా మాత్రం 2 డేస్ వరకైతే బ్యాటరీ బ్యాకప్ వచ్చేసే అవకాశం ఉంది. డీసెంట్‌గా వాడితే మాత్రం 3 డేస్ వరకైతే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే మొబైల్ యూజ్ చేసేవారు ఉంటారో వాళ్ళకైతే ఈ బ్యాటరీ అనేది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఈ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా నచ్చింది. ఇది మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు. ఈ మొబైల్‌లో బ్యాటరీ చూసుకుంటే మాత్రం 7300 ఎంఏహెచ్ బ్యాటరీ అంటున్నారు కదా! మొబైల్ బాగా వెయిట్ ఉండే అవకాశాలు ఉంటాయి కావచ్చు అనుకుంటారు. కాకపోతే అక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొబైల్ వెయిట్ ఉండే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాత్రం వీళ్ళు తయారు చేసే పద్ధతి చూసుకుంటే మాత్రం సిలికాన్ కార్బన్‌తో ఏదో బ్యాటరీ తయారు చేస్తున్నారు కాబట్టి వెయిట్‌లెస్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. వెయిట్ చూసుకుంటే మాత్రం మినిమమ్ ఒక 213 గ్రామ్స్ అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి అంత మనకు మినిమమ్ లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ చూసుకుంటే మాత్రం ఆ వెయిట్ అనేది చూసుకుంటే నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. ఈ స్పెసిఫికేషన్ మీకు నాకైతే చాలా బాగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఆండ్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ చూసుకుంటే మాత్రం ఔట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకు ఓఎస్ గురించి వస్తే మాత్రం ఫన్ టచ్ ఓఎస్ లభిస్తుంది. వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 2+3 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ర్యామ్ అండ్ రోమ్ చూసుకున్నా కూడా బేస్ మోడల్ 8 జీబీ ర్యామ్ లభిస్తుంది. ఇందులో ప్లస్ పాయింట్ అయితే వర్చువల్ ర్యామ్ కూడా లభిస్తుంది. 8 జీబీని మనం 16 జీబీ వరకు చేసుకునే అవకాశం ఉంది. ఇది ర్యామ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే మాత్రం 128 స్టోరేజ్ లభిస్తుంది. మెమరీ కార్డ్ వేసుకొని 1 టీబీ వరకు అయితే ఎక్స్‌టెండ్ చేసుకునే అవకాశం ఉంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకున్నా కూడా మనం యూఎఫ్ఎస్ నుంచి 3.1 లభిస్తుంది. ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. స్టోరేజ్ దగ్గర చూసుకుంటే ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ అంటే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇందులో ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా మనకు IP54 అలాగే మనకు IP56 రేటింగ్ ఉండే అవకాశం ఉంది. విత్ మనకు డాల్బీ ఇలాంటి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్స్ ఇవి ఇప్పటివరకు అయితే లీకేజ్ అయితే జరగలేదు. అలాగే మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, లౌడ్ స్పీకర్స్ అయితే లభిస్తాయి కాబట్టి సెన్సార్ పరంగా చూసుకున్నా కూడా మనకు అన్ని సెన్సార్ లభిస్తున్నాయి. జారో సెన్సార్, ఎయిర్ బస్టర్ ఇవన్నీ లభిస్తాయి. బ్లూటూత్ కూడా లభిస్తుంది. విత్ ఎన్ఎఫ్‌సి కూడా లభిస్తుంది. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఓవరాల్‌గా అన్ని స్పెసిఫికేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినాయా నచ్చలేదా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఈ స్పెసిఫికేషన్‌కి మీరు ఎంత ప్రైస్ పెడదామని అనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం వీళ్ళు కంపెనీ వాళ్ళు పెట్టే ప్రైస్ వచ్చి మాత్రం 20,000-25,000 అందులో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రైస్ రేంజ్‌లో నన్ను అడిగితే మాత్రం చాలా బెస్ట్ మొబైల్ అయితే నేను అంటున్నాను. మీ ఉద్దేశ్యం ఏమని ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చెప్పండి. మీరు కూడా ఎంత ఊహిస్తున్నారో ప్రైస్ విషయానికి అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఈ మొబైల్ గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. కొత్తగా అయితే మన ఛానల్ వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ నేను మీ అరుణ్‌ని, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.